అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఆగస్టు 22, 23, 24, 25వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. నేను తప్పు చేశానా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఎలా ఆగిపోయింది? ఎంత కష్టపడినా సరే ఫలితం ఎందుకు రావటం లేదు? ఎంత నిజంగా ఉన్నా నమ్మకం తగ్గటం లేదు. ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే ప్రతిఫలం తగ్గటం లేదు. ఇది మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రశ్నలైతే ఇవన్నీ మీరు చేసిన తప్పులైతే కాదు. ఇది మీ బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష, ముఖ్యంగా శని పరీక్ష. శని భగవానుడు చాలా కాలంగా ఒక గట్టి పరీక్షను మీకు పెడుతున్నాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నింటినీ కూడా తూకం వేశాడు ఆ స్వామి. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడూ నడవలేదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని చాలా తొందరగా అనుగ్రహించబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ పైన ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారానంతా ఆ భగవంతుడు తీసేయబోతున్నాడు. మీ రాశిలో మంగళ గ్రహం బలంగా కనిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటంటే ఎంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని భగవానుడు బలహీన పడబోతున్నాడు. ఎంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వాళ్లే మీ దగ్గరకు రావాల్సి వచ్చే పరిస్థితులు ఈ 4 రోజుల్లో కలగవచ్చు. విధి తిరగటం అంటే ఒక్కసారిగా లక్కీగా మారటం కాదు. మీరు భరించిన ప్రతి బాధకు కూడా సమాధానం దొరకటం, మీరు ఓడిపోయినట్లు అనుకుంటున్న ప్రతి క్షణం నిజానికి మీరు అతి తొందరగా మరొక విషయం పట్ల తయారవుతున్న ఒక నిజమైనటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నట్లుగానే భావించాలి. మీరొక తుఫాన్ లాంటి వార్త కూడా అందుతుంది. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. తుఫాన్ అంటే కేవలం నాశనం మాత్రమే కాదు. తుఫాన్ అంటే మంచి శుభ్రత నిలిచిపోయినటువంటి గాలిని తొలసివేసేటటువంటి శక్తిగా భావించండి. ముఖ్యంగా మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి ఒక వార్త మీ ఊహకి అందనటువంటి స్థాయిలో ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదు, మీరు ఆశించినటువంటి రూపం కాదు. అది మీ జీవితానికి చాలా అవసరంగా ఉంటుంది. ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి, మీ గొంతు ఆగిపోతుంది, మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త, లేదంటే భయపడాలా అనే సందేహం కూడా కలుగుతుంది. కొన్ని గంటల తర్వాత లేదంటే ఈ 4 రోజుల్లోనే మీకు అర్థమైపోతుంది. ఇది జరగకపోతే నేనెంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అని. మీకు ఆ వార్త అనేది తప్పకుండా మీరు వినేలా జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ద్వారా అది కలగవచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు. కొంతమందికి పాతగా మూసివేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికి ఎప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపించవచ్చు. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం అనేలా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే ఇది భయం ఏమాత్రము కాదు, గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు కూడా మొదలవటం మీరు గమనించే ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్లుగా మీ పక్కన అనిపించటం, నిద్రలో అర్థం లేని కలలు, లేదంటే స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకు ఎవరో నడిచినట్లుగా ఒక భావన కలుగుతుంది. ఇవన్నీ మీ ఊహలు కాదండి. ఇది నెగిటివిటీ శక్తి కూడా కాదు. ఇది మీ పైన కన్నేసినటువంటి ఆ దైవశక్తి. మీరు అనుకున్నారో లేదో నా ఇంట్లో ఎందుకిలా జరుగుతుంది అని. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కూడా కదలికల్లోకి వస్తాయి. ఇంతకాలం మీ పాత అంటే బాధను గమనించినటువంటి ఒక భగవంతుడి యొక్క శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయటానికి తహతహలాడిపోతున్నాడు. ఆ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది. మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు తెలియకుండానే చేతిలో నుంచి పగిలిపోవటం, కొన్ని కొన్ని పాత సంబంధాలు మన నుంచి దూరం అవటం, కొన్ని పాత అలవాట్లు మనం పూర్తిగా విడిచిపెట్టడం, ఇదంతా కూడా నష్టం కాదండి. ఇది మీకు జరుగుతున్న గొప్ప శుద్ధి. ఈ సమయంలో భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నిశ్శబ్దంగా అన్ని గమనిస్తూ ఉండండి. మీ జీవితంలో ఏది బయటికి పోతుంది, ఎందుకంటే ఏ విషయం పట్ల మీరు అవగాహన పొందుతున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు హార్ అనే అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా యాదృచ్ఛికంగా అయితే ఆ వ్యక్తి
మీకు పరిచయస్తులు కారు. ఆ వ్యక్తి మీ గతానికి లింక్ అయి ఉండవచ్చు. మీ భవిష్యత్తుకు ఒక ద్వారమై ఉండవచ్చు. ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు, లేదంటే పట్టించుకోరు, కానీ వారి మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం కాబట్టి. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ తప్పు చూపించరు. కేవలం ఒక విషయం గురించి మీతో మాట్లాడతారు. మీరిప్పటి వరకు చూపించి అంటే మీరిప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు. ఆ కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక నిజమనేది బయటపడేలా జరుగుతుంది. కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని ఏమిటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పటం. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే జరుగుతుంది. మరి ఆ తర్వాత అతని వలన మీ జీవితం కొంచెమైనా సరే మార్పు అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నారు? ఈ వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు? అతని రాకనేది ఎవరైనా ప్లాన్ చేసిందైతే కాదు కదా. అనుకోకుండా వచ్చినట్లుగానే ఉంటుంది. అయితే వారు రావటానికి ఖచ్చితమైన కారణమైతే ఉంటుంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన, లేదంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం గురించి చెప్పడానికైతే వస్తారు. ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరెప్పుడు కూడా అనుకున్నది కాదు. ఏ విషయం పట్ల మీకు నిజాన్ని తెలియజేస్తారు అనేది మీరు కూడా ఊహించలేరు. మరి ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని కూడా మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతనిప్పుడు మీ జీవితంలోనికి రాబోతున్నాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్లిపోతారేమో అనే విధంగా ఆ వ్యక్తి యొక్క సలహా ద్వారా, ఆ వ్యక్తి యొక్క సహాయం ద్వారా మీరు నిజమేది, అబద్ధమేది, ఏ మార్గం మంచిది అనే తెలుసుకునేటటువంటి ఒక స్పష్టతను కలిగి ఉంటారు. అతని రాక మీకు రక్షణ, వారి మాట మీకు హెచ్చరిక. మరి 4 రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది. మీ మనసులో భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుంది మీ జీవితంలో. ఇక అలాగే డబ్బు ఎందుకు ఆగిపోతుంది, ఇప్పుడు మరలా ఎందుకు కదులుతుంది అనేది కూడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అయితే డబ్బు సంపాదించే శక్తి మీలో ఉంది, కష్టపడే అలవాటు ఉంది, కానీ ఎందుకు డబ్బు మీ దగ్గర నిలవటం లేదు? వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఎందుకు పోతుంది? రావాల్సిన డబ్బు మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది? ఇదంతా కూడా మీరు చేసుకున్నది కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయి ఉంటారు, లేదంటే ఎవరికో బాగా సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడి ఉండవచ్చు. మీకు రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇది మీ మంచితనమేనండి, అంతేకాని మీ యొక్క జీవితంలో కావాలని జరిగిందైతే కాదు. అయితే ఆ బరువంతా కూడా నెమ్మదిగా తగ్గుతుంది. 4 రోజుల్లో ఆర్థికంగా మీ జీవితంలో మరో కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి మరలా చర్చకొస్తాయి. లేదంటే ఎవరో మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికైతే తప్పకుండా ముందుకొస్తారు. అయితే ఇది ఒక్కసారి ధనవంతులను చేయటానికి కాదు, మిమ్మల్ని మీ మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. ఇప్పటి నుంచి ఆ రాత్రులన్నీ కూడా నెమ్మదిగా ప్రశాంతకరమైన రాత్రులుగా మీకు పరిచయం అవుతాయి. మీరు డబ్బులను వెంబడించటం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక విషయం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజులు వచ్చేటటువంటి డబ్బును భయంతో దాచవద్దు, అహంకారంతో ఖర్చు పెట్టవద్దు. సమతుల్యతతో మీ అదృష్టాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోండి. ఇక మీకు విలువ ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. మీ కెరీర్ మీ పరంగా చూసుకున్నట్లయితే మీరెప్పుడు ఎక్కడా కూడా తప్పుదోవ అనేది నేర్చుకోలేదనే చెప్పుకోవాలి. అన్ని విషయాల పట్ల చాలా చక్కగా మంచి భావనతో ఏది జరిగినా సరే భగవంతుడి అనుగ్రహమే, భగవంతుడి ప్రసాదమే అని మీరు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి ఏ సమయంలోనైనా సరే భగవంతుడి అనుగ్రహం చాలా అద్భుతంగా కలుగుతుంది. అయితే మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్లారు, మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు మీకంటే మంచి గుర్తింపును పొందారు. అయితే మీరెప్పుడూ కూడా ఈ విషయం పట్ల బాధపడలేదు. ఏది వచ్చినా స్వాగతించారు. ఇది మీ లోపం కూడా కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులు, మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు, ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా ఇప్పుడు బయటపడుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మాట చాలా అద్భుతంగా పెరగబోతుంది. నలుగురిలో, సమాజంలో మీ మాటకు గుర్తింపు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఎవరు వినిపించుకోకపోయినా సరే ఇప్పుడు అవే మాటలు చాలా ఆణిముత్యాల్లా వింటారు. ఉద్యోగం లేని వారికైతే ఒక మంచి సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక అవకాశం కావచ్చు. అది మీ దిశను పూర్తిగా తిప్పేటటువంటి మార్గం కూడా కావచ్చు.
ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గవచ్చు. మీ మీద అనవసరమైన నిందలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మీ మీద ఎవరైతే నిఘా పెట్టిన వారు ఉంటారో వారు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడైతే ఒక హెచ్చరిక. ఈ సమయంలో ఈ 4 రోజుల్లో నోరు కంటే మీ పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ కూడా తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది, మార్పు ఎలా వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి మీ జీవితంలో ఎవరు నిజంగా ప్రేమను పంచుతున్నారు, ఎవరు పూర్తిగా విషాన్ని నింపుతున్నారు అనేది మీరు కూడా తెలుసుకోలేరు. కాబట్టి సగం ప్రేమ, సగం అపనమ్మకంతో కాకుండా పూర్తిగా మీ గాయాలను మీరే పూర్తిగా మార్చుకునే విధంగా మంచి మందునైతే మీరు కనుగొనాలి. మీరెవరికో మీ మనసును పూర్తిగా ఇవ్వటం కాదు, మీ విలువను మీరు తగ్గించుకోవటం కాదు. ఇక నుంచి మీ మనసును మీకే ఇచ్చుకోండి. మీ విలువను మీరే ఎక్కువగా గుర్తుంచుకోండి. మీకు సమయాన్ని కేటాయించుకోండి. ఇదంతా కూడా మీ లోపలే ఉంది, అంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు నవ్వుతున్న గాయం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ అయినా మీరు మాత్రం పూర్తిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికైతే ప్రయత్నించండి. ఇక్కడ ఒక నిజం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దశలో మీరు ఎవరిని కూడా ప్రేమను అడిగి తెచ్చుకోవద్దు. మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రేమ కాదు, మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది. భయం మీకు అసలు ఎందుకు పట్టుకుంది, అది ఎలా పోతుంది? ఆ బయట మీరు ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయంతోనే జీవిస్తుంటారు. ఇక నుండి మీరు ఆ భయాన్ని తగ్గించుకోవటం కోసం ప్రయత్నించండి. ఒక్కసారిగా మీరు బలంగా మారిపోతారు. అయితే మీరు నేనెక్కడా కూడా తగ్గిపోను అనే నమ్మకంతో ఉంటారు. ఈ నమ్మకం మీ ముఖంలో తప్పకుండా కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ మార్పును తప్పకుండా గమనిస్తారు. ఇది మీ లోపల జరిగే యుద్ధం, బయటకు మాత్రం ఎవరికీ కనిపించదు. మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేసే రోజులనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో సాధారణమైనటువంటి రోజులు కాదు. ఇవి మీ జీవితాన్ని మధ్యలో ఉన్నటువంటి ఒక వంతెనలాగా అనేక రకాల కష్టాల నుంచి మీరు కింద పడిపోకుండా పట్టుకోవటానికి సహాయంగా ఉండే ఒక గొప్ప వంతెనగా భావించండి. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మంచి ఫలితాన్నైతే ఇస్తుంది. మీరు ఏదైతే మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక మీరు మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మార్చుకోవాలి. మీ దారి చాలా స్పష్టంగా కనిపించబోతుంది. ఇది మీకు తెలియకుండానే గొప్ప విధి మలుపుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. మీ పైన ఉన్నటువంటి మాటలు ఎలా ఆగిపోతాయి అని అంటే ఎప్పుడు కూడా మీరు అసలు ఊహించే ఉండరు. అంటే ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల పట్ల మీరు ఎక్కువగా నష్టపోతారు. మీ ముఖం మీ ముఖం ముందు నవ్వినటువంటి వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడటం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించటం, మీ తప్పు కాకపోయినా సరే మీ మీద తప్పు అని చెప్పి మోపటం, అంటే నిందని మోపటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో చాలా రకాలుగా ఎదుర్కొని వచ్చారనే చెప్పుకోవాలి. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎదురుగా మాట్లాడలేదు, మీరు ప్రతీకారం కూడా తీర్చుకోలేదు, మీరు మౌనంగా అన్ని భరిస్తూ వచ్చారు. మీ మౌనమే మీకు బలాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్లలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్లే ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి స్థితిలో పడిపోతారు. మీరు ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ ఇవన్నీ కలిపి మీ తరపున మాట్లాడబోతున్నాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్లకు భారంగా అనిపిస్తాయి. కొంతమందికి మీ దగ్గరకు వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇదే అసలైన నిజమైన న్యాయం. మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేసింది. జీవితం ఎప్పుడూ కూడా బయటకు కనిపించినంత సులభం కాదు. మీరు కుటుంబం కోసం త్యాగం చేసిన అది గుర్తించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీని వలన మీరు మౌనంగా మారారు, లేదంటే లోపలే బాధపడిపోయారు. కానీ ఈ 4 రోజుల్లో మీ పరిస్థితి పూర్తిగా మారుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పాలి అని అనుకున్న మాట ఇప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు అయితే కాదు, నెమ్మదిగా వచ్చే శాంతి. ఇంట్లో అనవసరమైనటువంటి వాగ్వాదాలు తగ్గుతాయి. నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి. ఈ నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుంది. మీరు ఒక్క విషయాన్నైతే అర్థం చేసుకోవాలి.
ప్రతి పోరాటం గెలవాల్సినటువంటి అవసరం లేదండి. కొన్ని వదిలేయటమే విజయం అని అర్థం చేసుకుంటారు. అయితే ఈ అర్థం మీ కుటుంబ బంధాలను మరింత ఎక్కువగా బలపరుస్తుందనే చెప్పుకోవాలి. అలాగే శరీరం చెప్పే సంకేతాలను కూడా మీరు గత కొన్ని రోజులుగా పట్టించుకోవటం లేదు. మీ శరీరాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెడుతున్నారు. ముందు పని, ముందు బాధ్యత, ముందు ఇతరుల అవసరం, ఆ తర్వాతే మీరు మీ ఆరోగ్యం పైన దృష్టి చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారే సందర్భాలు ఉంటాయి. నిద్రలేమి, అలసట, మనసు బరువుగా ఉండటం ఇవన్నీ కూడా శరీరం ఇచ్చే సంకేతాలు. మీరు వాటిని వినిపించుకోవటం లేదు, ఏ మాత్రము పట్టించుకోవటం లేదు. మీ శరీరం మరలా మాట్లాడటం మొదలవుతుంది. ఇప్పుడు మీరు మీ శరీరం మాటలు వినగలిగినటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద ప్రమాదాన్ని కాకుండా మీరు మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కూడా కొంచెం నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఇది మందుల వల్ల కాదు, మీ అవగాహన వలన, మీ మనస్తత్వం వలన, మీకు ఏర్పడే ప్రశాంతకరమైన జీవన విధానం వలన. ఈ 4 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవడంలో ధైర్యంగా ఉండండి. నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైందా కాదా అనే భయం కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు. కానీ గత అనుభవాల మీద మీకు తెలిసినటువంటి ఒక అవగాహనే ఆ భయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడు ఆలస్యం చేస్తాడు కానీ ఏ విషయంలో కూడా మీకు అన్యాయమైతే చేయలేదు. మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయటానికి మాత్రమే. మీ విశ్వాసం తిరిగి మీకు అందించేలా, అందంగా మీ జీవితాన్ని ఉంచేలా. భగవంతుడి యొక్క అనుగ్రహం ఒక్కొక్కసారి ఆలస్యంగా వచ్చినప్పటికీ అది అందంగానే వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడబోతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని అందంగా నిలబెట్టబోతుంది. చాలా కాలం నుంచి మీరు ఆశతో ఎదురు చూసినటువంటి కోరికలు కూడా నెరవేర్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు, పిల్లల చదువు, కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటనలు ఇవి కూడా శుభకార్యాల కిందకే వస్తాయి. ఇలాంటి విషయాలు కూడా జరగవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలను గౌరవించండి. మీ ఇంటి దైవాన్ని తప్పకుండా గౌరవించండి. ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించటం, లేదంటే ఇంటి దైవం యొక్క నామస్మరణ చేసుకోవటం చాలా మంచిది. ఇంట్లో దీపాన్ని వెలిగించటం మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 4 రోజులు ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసుకోండి. భూమికి సంబంధించిన అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో మీరు మంచి లాభాలనైతే చూస్తారు. అలాగే మీ మనసు మీకు తెలియకుండానే చాలా ప్రశాంతతగా ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ 4 రోజుల్లో పూర్తవటం మీరు చూస్తారు. ఈ 4 రోజుల్లో ఒక కదలిక అనేది మొదలవుతుంది. ఇది వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కానీ మీకు మంచి మార్గం కనిపించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి ఆలయాన్ని దర్శించండి. హనుమాన్ చాలీసా చదవటం, వినటం ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దీపారాధన చేయటం వలన ధైర్యం, ఆరోగ్యం మెరుగుపడతాయి. బుధవారం రోజున గణపతి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదవడం లాంటివి చేయండి. అలాగే గురుబలం మీకు చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని లేదంటే సాయిబాబా వారిని స్మరించుకోవటం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నాగదేవతలకు, స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు చేసుకోండి. పాలు, పూలు అలాగే పసుపు, కుంకుమలతో స్వామివారిని చక్కగా పూజించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం చాలా మంచిది. అలాగే లలితాదేవిని కూడా ఆరాధించండి. ఇది అత్యంత శక్తివంతమైన రోజులు కాబట్టి లలితాదేవి ఆరాధన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. చాలా మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుందండి. అలాగే ఓం శరణవభవాయ నమః అనే మంత్రాన్ని ఈ 4 రోజుల్లో ఎక్కువసారుగా చదువుకోండి. ఇది మీకు విజయాన్ని, శత్రు జయాన్ని చేకూరుస్తుంది. రావి చెట్టు ముందు తప్పకుండా దీపాన్ని పెట్టుకోవాలి. తులసి మొక్క ముందు దీపాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెత్తితో దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీకు వీలైతే ఈ 4 రోజుల్లో ఏదో ఒక సమయంలో పేదవారికి లేదంటే వికలాంగులకు మీకు తోచిన సహాయం అంటే ఆహారం లేదంటే వస్త్రదానం చేయటం వలన మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు వినే ఓపిక చూపించరు.
మీరు వినగలిగారంటే మీ జీవితం మార్పుకు సిద్ధంగా ఉందని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా మీ జీవితంలో జరిగి ఉండవచ్చు, కొన్ని జరగకుండా ఉండవచ్చు. ఇవన్నీ మీకు భయపెట్టడానికి కాదు, ఆశ చూపించటానికి, అంతకంటే కాదు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని నిజాలను మీకు అర్థం చేసుకోవటానికి మాత్రమే. ఉపయోగ ఉపయోగపరంగా ఉండేటటువంటి మాటలు మీరు ఎంతకాలం మౌనంగా భరించారో మీకే తెలుసు. ఎవరికీ కనిపించని బాధలు మోశారు. ఇప్పుడు ఆ దశను ముగించుకొని మంచి దశలోకి అడుగు పెట్టబోతున్నారు. మీ నిర్ణయాలు బలపడతాయి. మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఒకసారిగా అద్భుతం జరగటం కాదు, నెమ్మదిగా, ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణమైతే ఇదేనని మీరు చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఒక్క మాటైనా మీ జీవితానికి సంబంధించినట్లుగా అనిపిస్తే అది మీకు గొప్ప సంకేతంగా భావించండి. ఈ వీడియోలో నేను చెప్పినవి నిజాలుగా అనిపిస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.